హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. వైఎస్ఆర్సీపీ విజయవాడ వరదలను ఎంత వాడుకోవాలో అంత వాడుకుంటుంది. అవకాశం దొరికితే చాలు దీనిపైన వాళ్ళ సోషల్ మీడియా అఫీషియల్ హ్యాండిల్ నుంచి కొన్ని బుర్రలేని పోస్టులు పెడతా ఉన్నారు. సో అలాంటిదే ఒకటి అవివేకవంతమైన పోస్ట్. ఆ పోస్ట్ ఒకసారి మీరు చూస్తే మీరు కూడా నవ్వుకుంటారు. సో ఫస్ట్ ఆ పోస్ట్ ఏంటంటే, సొల్లు తప్ప బుర్రంతా వట్టి డొల్ల @NCBN నారా చంద్రబాబు నాయుడు గారి సొల్లు తప్ప ఆయన బుర్రంతా వట్టి డొల్ల అనే విధంగా పెట్టి 60 ఏళ్ల క్రితం బుడమేరికి 40,000 క్యూసెక్కుల వరద వచ్చిన జరిగిన ప్రాణ నష్టం 10 మంది. అప్పట్లో ఇంత టెక్నాలజీ కూడా లేదు, కానీ ఇప్పుడు ఇంత టెక్నాలజీ అందుబాటులో ఉండి టెక్ సీఎంగా ఫోజులు కొట్టే చంద్రబాబు అధికారంలో ఉండగా బుడమేరు వరదతో చనిపోయిన వారు 50 మంది పైనే. చంద్రబాబు అట్టర్ ఫ్లాప్ సీఎం అనడానికి ఇంతకంటే సాక్ష్యం కావాలా? బాబు మేడ్ డిజాస్టర్. ఇది వైఎస్ఆర్సీపీ అఫీషియల్ ట్విట్టర్ ఖాతా నుంచి పెట్టిన పోస్ట్ ఇది. అయితే ఈ పోస్టు ఏ ఉద్దేశంతో పెట్టారు అంటే, దానికి ఇది ఆ పోస్టుకు మూల కారణం. ఇదేంటంటే, ఆంధ్ర పత్రిక ద మద్రాస్ పత్రిక, ఇది 1964 9 నెల 30వ తారీఖునటువంటి ప్రచురించిన పత్రిక. అప్పట్లో బుడమేరు వరద బీభత్సంలో 10 మంది గల్లంతు, అజిత్ నగర్ సత్యనారాయణపురం ప్రాంతాల్లో జలప్రలయం, అతివృష్టి వల్ల ఏలూరు వడ్లూరు విజయవాడ డోర్నకల్ మధ్య రైలు మార్గానికి గండ్లు అని ఆ రోజున 1964లో విజయవాడలో కూడా ఇలాగే వరదలు వచ్చాయి. ఆ టైంలో ఈ బుడమేరు ఇప్పుడు ఏదైతే బుడమేరు వాగు ఉందో, ఎలా కట్టలు తెగిపోయి 50 మంది వరకు దుర్మరణం అయ్యారని, అప్పుడు 10 మంది మాత్రమే చనిపోయారు. అప్పుడు కూడా ఇలాంటి వరదలు వచ్చాయి. అప్పుడు ఇంత టెక్నాలజీ లేకపోయినా 10 మంది మాత్రమే చనిపోయారు. ఇప్పుడు అంత టెక్నాలజీ పెట్టుకొని చంద్రబాబు నాయుడు హయాంలో 50 మంది చనిపోవడానికి కారణమయ్యారు. ఇదేనా మీ తెలివితేటలు అనే ఉద్దేశంతో ఈ పోస్ట్ పెట్టారు వాళ్ళు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని ఈ సదరు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అఫీషియల్ ఈ ఖాతాను రన్ చేస్తున్న వాళ్ళకి కానీ, లేదంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అధినాయకుడికి కానీ, లేదా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాని కంప్లీట్గా రన్ చేస్తున్న వాళ్ళకైనా కాస్త బుద్ధి జ్ఞానం ఉండుంటే ఇలాంటి పోస్టులు పెట్టారు. నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, అవివేకవంతమైన పోస్ట్ ఇది. నిజంగా తెలివి ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా ఇలాంటి పోస్టులు పెట్టారు. ఎందుకు అంటే, 1964లో అప్పటి జనాభా ఎంత, ఇప్పటి జనాభా ఎంత, 1964లో వచ్చిన వర్షపాతం ఎంత శాతం నమోదైంది, ఇప్పుడు ఎంత శాతం నమోదైంది. సరే, ఈ వర్షపాతాన్ని అది ఇది పక్కన పెట్టి ఈ జనాభా విషయాన్ని కూడా కాస్త 2 నిమిషాలు పక్కన పెట్టి, అప్పుడు ఈ బుడమేరు చుట్టుపక్కల ప్రాంతాల్లో కబ్జాలు ఉన్నాయా? ఈ చుట్టుపక్కల ప్రాంతాన్ని ఆక్రమించారా? ఇప్పుడు చుట్టుపక్కల ప్రాంతాన్ని దారుణంగా ఆక్రమించి కబ్జాలు చేసిన తర్వాత ఆ వరదంతా బ్లాక్ అయిపోయి ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితుల్లో అది జనారణ్యంలోకి వచ్చేసింది. ఇది పరిస్థితి. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జనాభా ఎంత విజయవాడ, అప్పుడు 1964లో ఉన్న జనాభా ఎంత ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తా. ఇది ప్రస్తుతం విజయవాడలో ఉన్న పాపులేషన్ ఎంత అంటే, ఇప్పుడు ప్రస్తుతానికి 2.4 మిలియన్స్ దాకా వచ్చింది. అంటే దాదాపు 24 లక్షల వరకు ఇప్పుడు జనాభా ఉంది. 1964 ఈ ప్రాంతంలో అప్పుడు ఎంత ఉందంటే, కేవలం 2 లక్షల చిల్లర జనాభా మాత్రమే. మరి అప్పటికి ఇప్పటికీ ఎంత జనాభా పెరిగింది. అప్పుడు కబ్జాలు లేవు, ఇంత జనారణ్యం లేదు. అందుకే ఒక పోస్టు పెట్టే ముందు కాస్త ఆలోచించాలి. అప్పుడు ఎప్పటిదో ఒక పత్రిక పేపర్ క్లిప్పు దొరికిందని దాన్ని ఆసరాగా చేసుకొని 1964లో వరదలు వచ్చినప్పుడు అప్పటి పత్రిక ప్రచురించిన ఒక క్లిప్పును ఆసరాగా చేసుకొని అప్పటి జనాభా ఎంత, ఇప్పటి జనాభా ఎంత, ఇప్పుడు కురిసిన వర్షపాతం ఎంత, అప్పుడు కురిసిన వర్షపాతం ఎంత, అప్పుడు ఈ బుడమేరు చుట్టుపక్కల కబ్జాలు ఆక్రమణలు జరిగాయా లేదా, ఇవేమీ ఆలోచించకుండా గుడ్డిగా ఒక పోస్టు పెట్టి ఈ పోస్టు ద్వారా
ఇప్పటి ప్రభుత్వాన్ని అబాస్పాలు చేద్దామనుకుంటే అందరు ఈ పోస్ట్ చూసి నవ్వుతున్నారు. కింద కామెంట్ చూస్తే మనకు దిమ్మ తిరిగిపోతుంది, అలా ఉంటుంది. ఇది వైఎస్ఆర్సీపీ చేసే అవివేకవంతమైన ప్రచారంలో మరొక మచ్చు తునక.